అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అక్కడే హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని, ఎందుకంటే మీరు ఇచ్చే కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఆర్టిస్టులకి కొదవే లేదు. రోజుకొకడు మార్కెట్లోకి వస్తున్నాడు. సరే, ఆ వచ్చే ఆర్టిస్ట్కి ఏమన్నా విషయ పరిజ్ఞానం ఉందా అంటే ఏమీ లేదు. ఏది పడితే అది వాగుతూ ఉంటాడు. తాజాగా మరి వీళ్ళందరినీ ఎక్కడన్నా అంటే ఐఏఎస్ ఉగ్రవాదులను కానీ ఆ భారత్లోకి పంపించేటట్టు మీ వైసీపీ పేటీఎంలని కార్యకర్తలంతా ఎక్కడన్నా ట్రైన్ చేసి, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఏమైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుస్తుందో నాకు తెలియదు. కానీ ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తున్నాడు. కానీ వీళ్ళందరికీ కామన్ స్ట్రక్చర్ ఏంటంటే, వీళ్ళకి చిప్పు దొబ్బింది. జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళు కూడా లండన్ మందులు వాడాలి అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. తాజాగా ఒక బామ్మ వచ్చింది, లేత పేటీఎం ఆర్టిస్టు. ఆమె మామూలుగా కాదు, 5 నిమిషాలు కాదు, 5 సెకండ్లోనే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసింది. ఆమె మామూలుగా కాదు, జగన్మోహన్ రెడ్డిని కాసి వడపోచి, అసలు నాకైతే ఆ మాట్లాడుతుంటే ఏంద్రా నాయన, ఇంత కమిడియన్ని, ఇంత టాలెంట్ ఉన్నావు, నిన్నాళ్ళు మార్కెట్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారు, తొక్కేశారు ఇండస్ట్రీలో అనిపించింది. సరే, ఆమె ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు అందరు చూసే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఈ ఇచ్చేటువంటి కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇక ఒకసారి అక్క మామూలుగా కాదు, పర్ఫార్మెన్స్ ఇరగదీసింది. ఒకసారి చూడండి. 3 రాజధాని కాదు 30 రాజధానిని కట్టి చూపించేవారు తెలుసా. కరోనా వస్తే ఆయన తప్ప, దేశం అల్లకల్లోలం అయిపోతే ఆయన తప్ప. ఎవరు? మా అన్న అంటాడు, ఎన్నో అంటాడు. మా అన్న పదవిలో ఉన్నప్పుడు ఎన్నో అన్నారు. ఏంటి అమ్మా జోకులు వేయి. కరోనా రాకపోయి ఉంటే, అది అబ్బాయి, కరోనా రాకపోయి ఉంటే 30 రాజధానులు కట్టేవాడంట. తప్పు లేదు, కరోనా వచ్చింది కాబట్టి ఆయన 3 రాజధానులతో సరిపెట్టాడు. లేకపోతే 30 రాజధానులు చేసేవాడు దేశంలోని. ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క దాన్ని రాజధానిగా ప్రకటించేవాడు. తప్పేం లేదులే. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఆర్టిస్టులు దొరికేంత వరకు జగన్మోహన్ రెడ్డి మార్కెట్లో సర్వే అవుతూనే ఉంటాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కాదు. ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులని తయారు చేస్తారు చూసి, ఆ ఇన్స్టిట్యూట్ తప్పు అనమాట. ఇన్స్టిట్యూట్దే తప్పు 100%. మరి ఒక్కడికన్నా తలా తోక లేదు, సబ్జెక్ట్ లేనివాడు మార్కెట్లో పంపిస్తాడు. మొన్న 100 చెప్తాడంటే అధికారంలో ఉన్నప్పుడు. అసలు ఆమె తిట్టిందా, పొగిడిందా, ఏందిరా నాయన, దానికి కనీసం ట్రైనింగ్ అన్న ఇచ్చి పంపించండి రా. ఒక రాజధాని కట్టలేకనే సస్తా ఉంటే 3 రాజధానులు అంటేనే ముండ మోసిపోతే ఇంకా 30 రాజధానులు అంటే దాని పరిస్థితి ఏంది, వాళ్ళు బతికేంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి అదృష్టం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏ తప్పుడు పని చేసినా, ఏ ఎదవ పని చేసినా సపోర్ట్ చేసేటువంటి కార్యకర్తలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా సస్టైన్ అవుతూనే ఉంటారు. అక్క, ముందు నిన్ను అసలు ఏ హాస్పిటల్ని తీసుకొచ్చారు అక్క? ఏ మావిగన్లో ఉన్నటువంటి హాస్పిటల్ని తీసుకొచ్చారు అది చెప్పక్క ఫస్ట్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి నాకు తెలిసి ఎక్కడో ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టారబ్బా వీళ్ళందరినీ ట్రైన్ చేయడం కోసం. నేను ఇంతకుముందు ఒక సినిమా చూసేవాళ్ళు, సైకోలందరినీ ఒక చోట కూర్చోబెట్టి అందులో ఎవడు ఒకరిని చంపేటప్పుడు చూసి ఆనందపడే విధంగా ఏదో ఒక సినిమా ఉంది, మంచి హర్రర్ సినిమా. ఆ సినిమాని మించినటువంటి టార్చర్ పెడుతున్నారు మీరు ఏ మావిగంజ్ రాజ్యంలో నుంచి వచ్చారో ముందు చెప్పండి అక్క. మీకు సరిగ్గా మందులు పనిచేయట్లేదేమో. ఒక రాజధాని కట్టలేకనే దేశంలో రాష్ట్రాలన్నీ అల్లాడిపోతుంటే 30 రాజధానులు అంట. అన్న కంటాడా లేకపోతే కడతాడా అది కూడా క్లారిఫై చేయండి అక్క. ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు అక్క? ఒక్కొక్క ఆర్టిస్టు పుట్టల్లో నుంచి పాములు బయటకు వచ్చినట్టు రోజుకు ఒక ఆర్టిస్టు బయటకు వచ్చేసి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చేసిపోతాడు. అక్క, ఇంతకీ మనకి ఇది సరిగ్గా ఉందా? సరిగ్గా పనిచేస్తుందా చిప్పు? ఏమో డౌట్గా ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే ముందు వాళ్ళకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన తర్వాత అప్పుడు వాళ్ళు బయటికి తీసుకురావాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నోట్లో మాటే కదా అక్క, 30 కాబట్టి 300 అనుకుంటాం. ఏమైంది? కట్టేవాడు తెలుస్తుంది దాని బాధ. ఏదో వరకు నోట్లో మాట, జనం ముందు వాగాలి. మా అన్న వీరుడు, సూర్యుడు, మొనగాడు, మొగోడు, ఇవన్నీ డైలాగులు చెప్తాం. కానీ అన్న పరిస్థితి ఏందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది కాబట్టి ఇక అన్నకు మళ్ళీ అవకాశం లేదు. అవకాశం ఇవ్వాలని మీలాంటి ఆర్టిస్టులు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేకే పరిస్థితిలో లేరు. సో ఏది ఏమైనా అన్న 5 ఏళ్లలో
పబ్జీ ఆడుకుంటూ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆడుకుంటూ అందరి బతుకుల్ని రోడ్డు మీద పడేశాడు. కాబట్టి అన్న పీకేది ఏం లేదు, అన్న చేసేది ఏం లేదు. మీలాంటి ఆర్టిస్టులు అన్నకు జాకీలు వేసి పైకి లేపి ఆయన ఏదో 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి అదే పని రోజుకు ఒక ఆర్టిస్ట్ మార్కెట్లోకి వస్తూనే ఉంటుంది, ఇట్లాంటి పర్ఫార్మెన్స్లు చేస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుండె ధైర్యం చేసుకొని, అలాగే మనసును కూడా మెదడులో లగ్నం చేసుకొని, కొంపదీసి మీరు కనెక్ట్ అవ్వకండి. కనెక్ట్ అయ్యారా సప్పని తీసుకెళ్ళిపోతారు, ఆ రాజ్యంలో తీసుకెళ్ళిపోతారు, మావీగన్ రాజ్యంలో తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకొని ఇట్లాంటి ఆర్టిస్టులు బొచ్చిన మంది వస్తూనే ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్టరీ పెట్టి తయారు చేసి ఒక్కొక్కరిని వదులుతూ ఉన్నాడు. కాబట్టి సో ఇదన్నమాట. ఆయన 30 రాజధానులు కట్టలేదు, ఉన్న 3 రాజధానులు పేరుపోతేనే 11 సీట్లు ఇచ్చారు. ఇక 30 రాజధానులు అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీని 30 అడుగులు గోతిలో కప్పెట్టేస్తారు.